చేశారు సార్. వాళ్ళవి ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. మేము అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. ఒకటే సతాయిస్తారు. వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్. బీజం కరుణాకర్ రెడ్డి టీచరే, ప్లస్ వాళ్ళ పెద్దన్న బీజం వెంకరెడ్డి టీచరే, వాళ్ళ కోడళ్ళు వాళ్ళ భార్యలు కూడా టీచర్సే. మేము భూమి చేసింది బీజం మంజుల, వాళ్ళ భర్త పేరు కరుణాకర్ రెడ్డి. వీళ్ళు చేసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వమంటే సతాయిస్తారు. మీకు మేము మిత్తి కిందికి ఇచ్చినాం పైసలు అని వాళ్ళు ముందు చెప్పలేదు మాకు. యాక్చువల్లీ మా అమ్మ పాస్బుక్ వాళ్ళ దగ్గర ఉంది. నేను వాళ్ళ ఇంటికి పోయి పాస్బుక్ తీసుకొచ్చేటప్పుడు ఆ వెంకటరెడ్డి అన్నట్టు ఆయన నాకు చెప్పలేదు. నాకు మిత్తి అయితే భూమి వద్దు, భూమి అయితే మిత్తి వద్దు అని వాళ్ళకి ఏ మాట చెప్పకుండా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. నాకు ఏమి ఎటువంటి తెలియదు. చేయమంటే చేసినాము. అమౌంట్ అడుగుతూ ఇవ్వట్లేదు. ప్లస్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ మమ్మీ పేరు మీద రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు లేక ఎంతోమంది తనలాడుతుర్రు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఒక గవర్నమెంట్నే చీట్ చేస్తుండు. ఇది ఎంతవరకు సమ్మతం? తిండి లేకుండా ఎంతోమంది గరీబులకు ఒక రేషన్ కార్డు కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఏది ఇవ్వాలన్నా ఆఫీసులో పోండి 10 సార్లు కాదు 20 సార్లు తిరిగినా కావట్లేదు. మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఎట్లా వచ్చింది రేషన్ కార్డు? అది అడగట్లేదు ఎవరు. ఊళ్ళందరికీ తెలిసినా కూడా ఎవరు అడగట్లేదు.